ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఇప్పుడు కొత్త వివాదంలో చిక్కుకుంది. తమ క్యాబిన్ క్రూ సిబ్బంది కోసం రూపొందించిన గ్రూమింగ్ గైడ్లైన్స్ సోషల్ మీడియాలో లీక్ కావడంతో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా మహిళా సిబ్బంది ధరించే సింధూరం, పెళ్లి గాజుల వంటి వాటిపై ఆంక్షలు విధించారనే వార్త నెటిజన్లను ఆగ్రహానికి గురిచేస్తోంది. దశాబ్దాలుగా పాటిస్తున్న సంప్రదాయాలను ఎలా నిషేధిస్తారని జనం ప్రశ్నిస్తున్నారు. వైరల్ అవుతున్న ఆ హ్యాండ్బుక్ ప్రకారం విధుల్లో ఉన్న మహిళా సిబ్బంది నుదుటిపై ఎరుపు రంగు సింధూరం పెట్టుకోవడానికి అనుమతి లేదని ఉంది. అలాగే చేతులకు పెళ్లి గాజులు, నల్లదారాలు, పూసల గొలుసులు వేసుకోకూడదని నిబంధనలు చెబుతున్నాయి. మెడలో మంగళసూత్రం వంటి మతపరమైన గుర్తులు కూడా కనిపించకూడదని అందులో పేర్కొన్నారు. కేవలం డిజైన్ లేని ప్లెయిన్ గోల్డ్ బ్యాంగిల్స్ మాత్రమే ధరించాలని ఉండటంతో ఈ అంశం తీవ్ర చర్చకు దారితీసింది. కేవలం మంగళసూత్రమే కాదు, ముక్కు పుడకలు, మెట్టెలు, పట్టీలు, మెహందీ వంటి వాటిపై కూడా నిషేధం ఉన్నట్లు ఆ వైరల్ పోస్టులు చెబుతున్నాయి. ఈ నిబంధనలు భారతీయ సంస్కృతిని అవమానించేలా ఉన్నాయని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి లెన్స్కార్ట్ సంస్థ కూడా ఇలాంటి వివాదంలోనే చిక్కుకుంది. హిజాబ్కు అనుమతి ఇచ్చి బొట్టు లేదా కాలావా దారాలకు అనుమతి నిరాకరించడంతో ఆ సంస్థపై కూడా భారీగా ట్రోలింగ్ జరిగింది. ఈ వివాదం ముదురుతుండటంతో ఎయిర్ ఇండియా స్పందించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డాక్యుమెంట్ పాతదని, అది ప్రస్తుతం అమలులో లేదని సంస్థ ప్రతినిధి స్పష్టం చేశారు. తమ సిబ్బందికి బొట్టు పెట్టుకునే పూర్తి స్వేచ్ఛ ఉందని, ఆ విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవని వెల్లడించారు. పాత నియమ నిబంధనలను పట్టుకుని తప్పుడు ప్రచారం చేయవద్దని కంపెనీ కోరింది. ప్రస్తుత గ్రూమింగ్ గైడ్లైన్స్ ఆధునికంగా, సౌకర్యవంతంగా ఉన్నాయని యాజమాన్యం పేర్కొంది. ప్రొఫెషనల్ లుక్ పేరుతో కంపెనీలు ఇలాంటి నిబంధనలు పెట్టడం కొత్తేమీ కాకపోయినా అవి మతపరమైన భావాలను దెబ్బతీసినప్పుడు ఇలాంటి వివాదాలు తలెత్తుతుంటాయి. లెన్స్కార్ట్ ఎలాగైతే తన స్టైల్ గైడ్ను అప్డేట్ చేసిందో, ఎయిర్ ఇండియా కూడా తమ సిబ్బంది మనోభావాలను గౌరవిస్తామని చెబుతోంది.